ప్రయాగ్రాజ్లో జరుగుతున్న మహాకుంభమేళాలో మాజీ మంత్రి ఆర్కే రోజా పుణ్య స్నానం ఆచరించారు. వచ్చిందండి వయ్యారి. పవిత్ర త్రివేణి సంగమంలో స్నానం ఆచరించి గంగమ్మకు పూజలు చేశారు. ఉత్తరప్రదేశ్లోని ప్రయాగ్రాజ్లో జరుగుతున్న అతిపెద్ద ఆధ్యాత్మిక వేడుక మహాకుంభమేళాలో విషాదం చోటు చేసుకుంది. మౌని అమావాస్య సందర్భంగా నెలకొన్న రద్దీతో తొక్కిసలాట జరిగింది. పలువురు మృతి చెందగా పదుల సంఖ్యలో భక్తులు గాయపడ్డారు. ఏంటి డైనోసార్ కి జలుబు చేసినట్టుగా సౌండ్? చిచ్చి, మీరు సిగ్గుపడకండి, చచ్చిపోవాలనిపిస్తుంది. సచివాలయం, ఆర్బీకే సెంటర్ అన్నీ కూడా ఇక్కడ లీడర్లు వాళ్ళ ల్యాండ్ ఇచ్చి కట్టించి ప్రజలకు అన్ని అందుబాటులోకి తీసుకొచ్చారు. వాళ్ళు అర్థం చేసుకోవాల్సింది ఒక్కటే, మా నాయకుడు జగన్మోహన్ రెడ్డి గారు. ఇదంతా ఒకటి, ఇది ఒకటి కలిపితే 2 11. భయం అనేది ఆయన బ్లడ్ లో లేదు. డైలాగ్ కొంచెం అతికలేదు. పబ్లిక్ వాంట్స్ దట్ అతి. ఆయన వెనక పనిచేస్తున్న మేమందరం కూడా జగనన్న సైనికులుగా ముందుకు వెళ్తున్నాం. గుడ్. ఎల్కేజీలో పడండి. 5 ఏళ్లు కూడా ప్రజలకి మంచే చేశాం. మిషన్ నడుస్తుంది ఇక్కడ. నియోజకవర్గాలన్నీ అభివృద్ధి చేశాం. ఇండియాలో మన డబ్బా ఎవడు కొట్ట బావా, మన డబ్బా మనమే కొట్టుకోలే. ఈవీఎంలు మ్యానిపులేట్ చేసి వచ్చారు. కానీ ఈరోజు టీడీపీ వాళ్ళని హెచ్చరిస్తున్నాం, ఇలాంటి పనికి మాలిన కార్యక్రమాలు మరొకసారి చేస్తే సహించేది లేదు. పెద్ద వార్నింగ్ ఇది. మీ మీద హరాస్మెంట్ కేసులు, ప్రైవేట్ కేసులు వేస్తాము. తీర్పు కూడా మీరే ఇచ్చుకోండిరా. రే, మనం ఎందుకు ఇక్కడ, వెళ్ళిపోదాం రండి. స్వాగతం సుస్వాగతం. మీలో ఎవరు పోటుగాడులు? ఆగలేకపోతున్నాను సార్, ఆశతో ఆతృతగా ఉంది. అయితే మొత్తానికి ఇప్పుడు మీ ఇద్దరికి క్వశ్చన్స్ ఉంటాయి, ఎవరు ఆన్సర్ చేస్తారో చూద్దాం. ముస్లిమ్స్ కి హైదరాబాద్ కడప హజ్ హౌస్ భవనాలు కట్టించింది ఎవరు? చంద్రబాబు నాయుడు గారు. అబ్దుల్ కలాంని రాష్ట్రపతిగా చేసింది ఎవరు? చంద్రబాబు నాయుడు గారు. ఎప్పుడు వాళ్ళ మా అడగరా, మేము చేసిన అంతలో ఏం అడగరా. ఏం మాట్లాడతాడు నువ్వు, ఏం మాట్లాడతాడు? అయితే ఇప్పుడు మీ క్వశ్చన్స్ ఉంటాయి సార్. అబ్దుల్ సలాం కుటుంబంతో సహా చనిపోయేలా చేసింది ఎవరు? మా అన్న, మా జగనన్న. ఏం మాట్లాడుతున్నావురా, నరాలు కట్ అయిపోయి. ముస్లిమ్స్ విద్యార్థిని మిస్బా చనిపోవడానికి కారణం ఎవరు? మా అన్న, మా పులే. తొలి దళిత లోక్సభ స్పీకర్ చేసింది ఎవరు? చంద్రబాబు నాయుడు గారు బాలయ్య గారిని. అయితే తొలి దళిత శాసనసభ స్పీకర్ చేసింది ఎవరు? ప్రతిభా భారతి గారిని చంద్రబాబు. ఏం వాళ్ళయ్యనా, మా లేవా? ఏం మేము చేసిన ఘనతలు ఏం లేవా? దళితుల్ని చంపి డోర్ డెలివరీ చేసింది ఎవరు? మా పార్టీ, మా పులివెందుల పులే, మా జగనన్న. ఫర్దర్ గా నువ్వు పిలవద్దు. గురువు గారు అంటే నాకు హరి హరి గుండెల మీద తన్నేవరా. దళిత డాక్టర్ సుధాకర్ ని పిచ్చోని చేసింది ఎవరు? మేమే, మా పార్టీయే. పులివెందులో దళితులు ఇల్లు తగలబెట్టింది ఎవరు? మేమే, మా అన్న, మా కసి, మా వైసీపీ పార్టీది. బీసీ రిజర్వేషన్లు తగ్గించింది ఎవరు? మా అన్న జగన్ రెడ్డి. గర్వంగా చెప్పుకుంటాం. నిద్ర లేదు, సుఖం లేదు, దెబ్బ మీద దెబ్బ, దున్న మీద పుండుని కాకి పొడుస్తున్నట్టు పొడుస్తున్నారా? ఇక్కడ ఒకటి పీకు, ఇండియా కినపడేటట్టు పీకో. బాగుండదు. పీకమన్నప్పుడు పీకో. కాదు నా మాట. నువ్వు నిజంగా భారతీయుడు అయితే పీకో. పీకమన్నంతే పీకో. ఓకే.